మనుషులకు బాధ వేస్తే తోటి వారికి చెప్పుకుంటారు. వారి సహాయంతో ఆ బాధల నుంచి బయటపడతారు. ఇంకా బాధ అనిపిస్తే దేవుడికి చెప్పుకొని రక్షించమని కోరుకుంటారు, ప్రార్థిస్తారు. మరి సాక్షాత్తు 7 కొండలవాడి సంరక్షణలోనే ఆ కష్టం కలిగితే, నోరు లేని జీవాలకు బాధ వస్తే ఆలనా పాలనా చూసేవారు లేక అసువులు బాస్తే, తమ సంరక్షణ పేరుతో లక్షలాది రూపాయలను బొక్కుతూ తమను గాలికి వదిలేసిన వారిని ఏమీ చెయ్యలేక, 7 కొండలవాడా నువ్వు కూడా ఏమీ చెయ్యలేవా అంటూ వెంకన్న సాక్షిగా మూగ జీవాలు మౌనంగా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తుంటే ఎవరిని అడగాలి? ఎవరిని నిందించాలి? మనుషులనా, ఆ దేవుడినా? 1 కాదు 2 కాదు, గడిచిన 4 నెలలుగా వందలాది గోవులు సరైన తిండి వైద్యం అందక చనిపోతుంటే వెంకన్న సొమ్మును జీతాలుగా తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎస్వి గో సంరక్షణశాలలో జరుగుతున్న మూగ జీవాల మరణ మృదంగానికి కారకులెవరు? వెంకన్న సాక్షిగా జీవరోధన. ఎక్స్క్లూజివ్ స్టోరీ మీ నెంబర్ 1 న్యూస్ త్వరలో.